ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్రంలో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారనున్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటని మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన మంత్రులు మున్సిపాలిటీల వారీగా సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. స్థానిక నాయకులతో సమాలోచనలు కొనసాగిస్తున్నారు. 38 హంగ్ మున్సిపాలిటీలో కనీసం 2 వంతులైనా సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో తమ మద్దతుదారులను గెలిపించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అంతకంటే మెరుగైన ఫలితాలొచ్చాయని అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థల్లో ఇప్పటికే 66 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. అదే సమయంలో మ్యాజిక్ ఫిగర్ రాక హంగ్ ఏర్పడిన 38 మున్సిపాలిటీల్లో కూడా అధిక సంఖ్యలో తమ వశమవుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కనీసం 20 మున్సిపాలిటీలను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల వారీగా క్షేత్రస్థాయి నివేదికలను తెప్పించుకున్నారు. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులే కీలకమని అధికార కాంగ్రెస్ అంచనా వేస్తోంది. దీంతో స్వతంత్రులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమాలోచనలు చేశారు. మంత్రి పొంగులేటితో పాటు పలువురు సలహాదారులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సమీక్షించారు. హంగు ఏర్పడిన మున్సిపాలిటీలో పార్టీల వారీగా వచ్చిన స్థానాలు, స్వతంత్రుల సంఖ్య తదితర అంశాలను సీఎం పరిశీలించారు. మెజార్టీ రాని చోట ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్లాలన్న అంశాలపై క్షేత్రస్థాయిలో కసరత్తు చేయాలని మంత్రులకు ఇప్పటికే సీఎం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న మంత్రులు తమ పరిధిలోని హంగ్ మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరపాలక సంస్థలకు సంబంధించి కరీంనగర్లో 66 డివిజన్లలో 30 డివిజన్లు బీజేపీకి వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కు మరో 4 అవసరం కావడంతో స్వతంత్రుల మద్దతుతో బీజేపీ మేయర్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నిజామాబాద్లో 60 డివిజన్లలో 28 డివిజన్లు బీజేపీకి రావడం, కాంగ్రెస్ కు 17, మజ్లిస్ కు 14 రావడంతో ముందుకెలా వెళ్లాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మిగిలిన 5 నగరపాలక సంస్థలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయని పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లుండగా కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు చెరో 22 డివిజన్లు లభించాయి. ఇక్కడ స్నేహపూర్వక పోటీ నేపథ్యంలో 2 పార్టీలు కలిసి మేయర్ పదవిని దక్కించుకునే అవకాశం ఉందని అధికార కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండటం కూడా హంగు ఏర్పడిన మున్సిపాలిటీలో స్వతంత్రులతో పాటు కీలకంగా మారతారని భావిస్తున్న కాంగ్రెస్ ఆ దిశగా కసరత్తు కొనసాగిస్తోంది.